Hi viewers, I'm Dr. Rekha Kathula, diabetes physician, Reva Diabetes Clinic, Tirupati. BP, sugar, cholesterol, thyroid, ఇట్లా చాలా సమస్యలతో నా దగ్గర పేషెంట్స్ వస్తుంటారు. అందరికీ కామన్ గా వచ్చే డౌట్ డైట్, మేమేం తినొచ్చు, మేమేం తినకూడదు. న్యూట్రిషన్ గురించి చాలా డౌట్స్ అడుగుతుంటారు నన్ను. వైట్ రైస్ తినచ్చా, బ్రౌన్ రైస్ తినాలా, వైట్ షుగర్, బ్రౌన్ షుగర్, ఆయిల్స్ లో సన్ఫ్లవర్ ఆయిల్ మంచిదా, ఆలివ్ ఆయిల్ మంచిదా, గ్రౌండ్ నట్ ఆయిల్ మంచిదా, నట్స్ తినచ్చా, డ్రై ఫ్రూట్స్ మంచిదా, మిల్లెట్స్ ఇప్పుడు కామన్ గా ఎక్కువ వినపడుతోంది మనకి న్యూట్రిషన్ గురించి మాట్లాడేటప్పుడు. కొర్రలు, సజ్జలు, జొన్నలు, రాగులు, ఇవన్నీ దీంతో మన డైట్ ని మార్చుకోవచ్చా, ఇట్లా ద లిస్ట్ గోస్ ఆన్. చాలా క్వశ్చన్స్ అడుగుతారు. కానీ నేను వీటన్నిటికంటే ముందు ఒకటి అందరిని అడగదలుచుకుంది ఏంటంటే, మీరు అసలు అవుట్ సైడ్ ఫుడ్ ఎన్నిసార్లు తింటారు? ఒక నెలలో ఎన్నిసార్లు బయట ఫుడ్ తింటారు? అంటే అది ఆన్లైన్, ఇంట్లో కూర్చొని ఆన్లైన్ ఆర్డర్ చేసిందన్నా కావచ్చు, లేదా రెస్టారెంట్కి వెళ్లి తినింది కావచ్చు, వెడ్డింగ్స్, బర్త్డే పార్టీస్, ఫ్రెండ్స్ గెట్ టుగెదర్స్, ఎనీథింగ్, ఇలా ఎన్నిసార్లు నెలలో బయట తింటారు? ముందు ఇది నాకు చెప్పండి. మరి 1 month మీరు ఇలా నా ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తే 1 month తర్వాత నేను అసలు న్యూట్రిషన్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద టిప్స్ ఫర్ హెల్దీ ఈటింగ్ అనేది నా నెక్స్ట్ వీడియోలో పెడతాను. అప్పటి వరకు సే నో టు అవుట్ సైడ్ ఫుడ్, ఎస్ టు హోమ్ కుక్డ్ ఫుడ్.